పిల్లల విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సాయం ఎనలేనిదని పెదవేగి సీఐ సిహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీను అన్నారు. పెదపాడు మండలం పునుకొల్లులో కల్వరి స్వస్థత మందిరం ట్రస్ట్ చైర్మన్ కాటూరి సుధాకర్ ఏర్పాటు చేసిన 14 రకాల విద్యా సామగ్రిని 120 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సాయాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని, విద్యార్థులు ఈ వస్తువులను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ సంఘ కాపరి పోలిమెట్ల బాబురావు, పాస్టర్ సుందరం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించిన కల్వరి స్వస్థత మందిరం ట్రస్ట్ చైర్మన్ కాటూరి సుధాకర్ను సిఐ రాజశేఖర్, ఎస్ఐ ఆర్ శ్రీను సత్కరించారు. సార్ ఒకసారి చూడు ఎలా ఉందంటే మనం ఏమవ్వాలి అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడూ ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఆలోచించుకోవాలి? ఆ కళ సాకారం అయ్యే వరకు ఆలోచించుకోవాలి. మీరు చాలా మంది పోలీసు అవుతున్నారు, కొంతమంది కలెక్టర్ అవుతున్నారు, కొంతమంది డాక్టర్ అవుతున్నారు అంటున్నారు కదా. ఆ కళ అయ్యే వరకు ప్రతిరోజు ఆలోచించుకోవాలి. మనందరూ తెలుసు, మీ అందరికీ ఎస్ఐగా చెప్పారు బెంచ్ కార్ అని చెప్పేసి. కార్ ఎక్కడ అందరూ ఉన్నా లేదు, సైకిల్ మీద ఎలా ఉన్నారు, కార్యక్రమం ఉంది కదా. అయితే ఆ కారు ఎంత ఉన్నది? రైట్, దాంట్లో డీజిల్ ఉన్నంత, అంటే దాంట్లో ఇంధనం ఉన్నంత వరకు. ఆ ఇంధనం కోసమే ఇదంతా. ఎంత దూరం వెళ్ళాలి అనుకుంటే అంత దీన్ని అలవాటు చేసుకోవాలి. అంటే చదువు. కాబట్టి అందరూ కూడా ఈ కిట్ తీసుకొని ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఒక ఎయిమ్తో, ఒక మంచి ఎయిమ్, స్మాల్ ఎయిమ్ ట్రైన్ ఉన్నారు. కనీసం ఏంటంటే పాఠశాలలో సకల సమృద్ధమైనటువంటి అవకాశాలు ఇస్తున్నారు. వాటిపై పడికినటువంటి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అంగన్వాడీ అందరికీ అక్కడి నుంచి ప్రారంభం చక్కని రీతిలో వాళ్ళు సహాయ